అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు హైకోర్టు లాయర్ రామారావు. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటన అత్యంత దారుణమన్నారు. ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలియదంటూ పోలీసులు తప్పించుకుంటున్నారన్న లాయర్ రామారావు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు సెలబ్రిటీలకు బౌన్సర్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఓ మహిళ ప్రాణం కోల్పోయినా ఇప్పటికీ అల్లు అర్జున్ స్పందించకపోవడం దారుణమన్నారు. రేవతి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు లాయర్ రామారావు. పర్మిషన్ లేకుండానే అది ఆర్గనైజ్ అయింది. అదేవిధంగా దీనిలో ఒక దుర్ఘటన జరిగింది. దీనిలో చిన్న చిన్న విషయాలకు ఫామ్ హౌస్లో చిన్న పార్టీ అయినప్పుడు కూడా మనం అనుమతులు తీసుకోవడం తప్పనిసరని పోలీసు వాళ్ళు చెప్తుంటారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు అనేది దీనికి ఏర్పాటు చేయాలి. ఒక 4-5 వేల మంది ఆడ జమ అయినప్పుడు పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం అనేది తప్పనిసరి. అయితే దీనిలో ఇంకొకటి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ఆడనే ఆప్తే అయిపోతుండే. ఒకవేళ అనుమతి తీసుకోకుండా వస్తే ఆడనే ఆప్తే అయిపోతుండే. పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది, లా అండ్ ఆర్డర్ను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్డర్ ప్రజలకు రక్షణ కల్పించుడు కానీ లేకుంటే అట్లాంటివి చేయాలి. అయితే లా అండ్ ఆర్డర్ విడిచిపెట్టి సెలబ్రిటీలకు ఒక బౌన్సర్లుగా మారింది పోలీసు వాళ్ళు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది మనం చూడవచ్చు. మాకు చెప్పలేదు అని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా, మాకు చెప్పలేదు అనేది. ఇప్పుడు ఇదేమన్నా ఏమంటారు, మన ఒక కళాఖండమా? దీనికి ఎగ్జామ్షన్లు ఇచ్చుకుంటా, ఇది చేసుకుంటా, అది చేసుకుంటా పూర్తి స్థాయిలో ఇది ఒక వ్యాపారంగా మారింది. అదేవిధంగా పాపము ఆమె సినిమా చూడడానికి వచ్చి 1100-1200 రూపాయల టికెట్ అట. ఆ పిల్లాడు చూస్తా అని చెప్పేసి జర ఫోర్స్ చేస్తే, బాగా ప్రెజర్ పెడితే నేను చూస్తామా చిన్న పిల్లాడు చూస్తామని వాళ్ళు ఫ్యామిలీ మొత్తము సినిమా చూడడానికి వస్తే ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈ విషయంలో మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం. ఏ విధంగానైతే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ చార్జ్ ఏదైతే చేసిండ్రో అది చాలా తీవ్రమైన చర్య. పూర్తి స్థాయిలో ఎవరైతే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటూ ముందుగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ దుర్ఘటనకు కారణమైన కనీస సామాజిక బాధ్యత లేని అల్లు అర్జున్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్, ఆ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఎవరైతే ఏర్పాటు చేసినారో వాళ్ళందరి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. కమిషనర్ గారు దీని మీద ఇంతకు ముందే స్పందించి ఉంటే, ఫోర్స్ను ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన అనేది జరగకపోవు. అదేవిధంగా ఆమె ప్రాణాలు